అందరికీ నమస్కారం. సందట్లో సడేమియా అన్నట్లుగా వద్దంటున్నా కూడా వస్తానే ఉంటాయి ఈ మహానుభావుడి వీడియోలు. ఎవరి మహానుభావుడు అంటే మన ఆల్ టైమ్ ఫేవరెట్ రమణానంద గారు. రమణానంద గారు ఈ మధ్య ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు మీకు తెలిసిందే. ఆయన విడతల వారీగా, దశల వారీగా రకరకాలైనటువంటి స్కీములు తెస్తా ఉంటారు. ఆ స్కీముల వెనక స్కామ్‌లున్నాయని మనం అంటాం. అలా గాకుండా భక్తి ఉంది, శక్తిపాతం ఉంది, ఇంకేదో ఉంది, ఇంకేదో ఉంది అని ఆయన చెప్పుకుంటారు. ఏదేమైనప్పటికీ మన తర్కానికి కనీసం అదొక మంచి పని అని కూడా అనిపించకపోయినప్పుడు, పైగా అది ధర్మానికి గ్లాని చేస్తున్నప్పుడు ప్రశ్నించక మానము. ఈ విషయంలో నాకొచ్చినటువంటి వీడియో ఏంటి అంటే ఒకసారి చూడండి. ఈ మధ్య ఆయన శ్రీచక్రాలు అంటే శంకరాచార్యుల వారు కూడా ఈ శ్రీచక్రాల్ని సరిగ్గా సరైన కొలతలతో ప్రతిపాదించలేదు. వాటిని నేను సంస్కరించి, సవరించి కొత్తవి తీసుకొచ్చాను. సో, వీటిని మీరు కొనుక్కోవచ్చు. అంటే అంగట్లో సరుకుల్లాగా, చాక్లెట్లు, బిస్కెట్లులాగా ఈయన ఈ శ్రీచక్రాలు అమ్ముతా ఉన్నాడు రకరకాల సైజుల్లో. సరే వాటికేమైనా నిష్ఠా నియమాలేమైనా బోధిస్తున్నాడా అంటే, ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవచ్చు అంటున్నాడు. అవి శ్రీచక్రాలు అనుకుంటున్నారా? లేకపోతే మా ఊర్లో ఒక సామెత ఉంది. అవి సుప్పులు, సేగుడాలు అనుకుంటున్నావా ఏంట్రా అని. సో, ఇక్కడ మీకు అర్థం కానిదేంటంటే, మీరు చేస్తున్నది ధర్మ విరుద్ధమైన పని. శ్రీచక్రం అంటే దానికి కొన్ని నిష్ఠా నియమాలుంటాయి. అవి ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. వాటిని ప్రతిష్ఠించేందుకు కొన్ని శాస్త్రాలున్నాయి. ఇన్ని విషయాల్ని పక్కన పెట్టి, ఇదిగో నా దగ్గర ఒక లారీ, 2 లారీల ఈ శ్రీచక్రాలు తెచ్చాను, పడున్నాయి, కొనేసుకోండి అని చెప్పి 3000, 6000, 9000, 12,000కి అమ్ముకుంటా ఉన్నాం. ప్రతి స్పీచ్‌లో మీరు చెప్పుకుంటా ఉన్నారు. కొనండి, కొనండి అని. కొనడమే కాదు 10 మందికి గిఫ్ట్ ఇవ్వండి. గిఫ్ట్ ఇవ్వడమే కాదు మీ ఆఫీసుల్లో ప్రతి బెంచ్ మీద ఒకటి పెట్టండి. పెడితే ఏమవుతదిరా అంటే ధనం. ఇంత ఈ శ్రీచక్రం దేనికిరా అంటే ధనం కోసం. సో, ఆయన ఏమంటున్నారన్నది ముందు చూద్దాం. తర్వాత మళ్ళీ చిన్నపాటి కామెంటరీ ఇచ్చి వీడియో ముగిస్తాను. నీ మైండ్ బాగుండాలన్నా, నీ మనసు బాగుండాలన్నా, నీ సంసారం బాగుండాలన్నా, నీ ఇల్లు శాంతిగా ఉండాలన్నా, నీ ఆఫీసులో గందరగోళం లేకుండా ఉండాలన్నా శ్రీచక్రాన్ని పెట్టుకో. ఒక ఆఫీసులో 10 టేబుల్స్ ఉంటాయి. మా వద్ద పాత ఇనప సామాన్లకు, ప్లాస్టిక్ రేకులకు డబ్బులు ఇవ్వబడును. ఉల్లిపాయలు, దుంపలు ఇవ్వబడును. ఇప్పుడే మీ ఇంటి వద్దకు బండి వచ్చింది. ఆలస్యం చేస్తే ఆశాభంగం అని ఉంటాయి కదా! అదొకటి. లేకపోతే రండమ్మా రండి. ఏ జబ్బులున్నా పోతాయి. టకాటక్ మకామక్. ఇదిగో అమ్మా ఇది తీసుకుంటే అదయిపోద్ది, అది తీసుకుంటే ఇదయిపోద్ది. 2 కలిపిస్తే ఇంకేదో అయిపోద్దని చెప్తారు చూడు. అట్లా అమ్ముతున్నాడు ఆయన శ్రీచక్రాలు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా అగైన్ ఒకసారి విందాం చూడండి. చెప్పండి. నీ మైండ్ బాగుండాలన్నా, నీ మనసు బాగుండాలన్నా, నీ సంసారం బాగుండాలన్నా, నీ ఇల్లు శాంతిగా ఉండాలన్నా, నీ ఆఫీసులో గందరగోళం లేకుండా ఉండాలన్నా శ్రీచక్రాన్ని పెట్టుకో. అదేదో అక్కడ లెబనాను, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆగాలన్నా, రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగాలన్నా, మన సనాతన ధర్మం అభివృద్ధి చెందాలన్నా అని చెప్పున్నా కొంచెమన్నా ఆలోచించుండేవాళ్ళం. ఎంతసేపు మనుష్యుల్ని వాళ్ళ యొక్క ఎమోషన్స్‌ని వాడుకుంటూ బిజినెస్ చేసుకుంటున్నారే గానీ, ఎక్కడైనా అర్థం ఉందా? అర్థవంతంగా మీ యొక్క ఆలోచనలున్నాయా రమణానంద? ఒక ఆఫీసులో 10 టేబుల్స్ ఉంటాయి. ఒక్కొక్కరు శ్రీచక్రం పెట్టుకోవాలి. పెట్టుకోవాలట్లా. ఎవరు వస్తారు, తీసుకో బాబు లంచం ఓ 10,000 అంటారు. శ్రీచక్ర మాత చెప్తుంది, ఒరేయ్ వద్దురా, ఎందుకురా నీకు ఆ పాపిష్టి డబ్బు, వదిలి. మరి అలాంటప్పుడు శ్రీచక్రాలు ఫ్రీగా పంచొచ్చుగా? మరి మీ శ్రీచక్రాల నుంచి వాయిస్ వినిపించలేదా? ఎందుకురా డబ్బులు పెట్టి అమ్ముతున్నావు? తప్పు కదా! అని అనలేదా? అంటే మనం ఇప్పుడు ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు ఎవరన్నా వచ్చి లంచాలిస్తే, ఆ శ్రీచక్రం అక్కడ ఉంటే వద్దురా, నువ్వు అది తీసుకోవద్దురా అని చెప్తదంట. అది ఇంకోసారి విందాం. ఒక్కొక్కరు శ్రీచక్రం పెట్టుకోవాలి. ఎవరు వస్తారు, తీసుకో బాబు లంచం ఓ 10,000 అంటారు. శ్రీచక్ర మాత చెప్తుంది, ఒరేయ్ వద్దురా, ఎందుకురా నీకు ఆ పాపిష్టి డబ్బు. ఇంకేం పని లేదనమాట శ్రీచక్రమాతకి. ఇలాంటివి చెప్పుకుంటూ ఉంటారావిడ. కాబట్టి నీ యొక్క గుణాలను కూడా మారుస్తుంది. మరి నాకు డబ్బులు ఎట్లా వస్తాయి అట్లా తీసుకోకపోతే? శ్రీచక్రాలు అమ్మితే వస్తాయి. అది లెక్కనమాట. అంటే ఈ శ్రీచక్రాలు ఏవైతే ఉన్నాయో ఈయన దగ్గరవి ఓ 10 కొనుక్కో, 20 కొనుక్కో, అమ్ముకో. అట్లా వస్తాయన్నమాట పైసలు. గుణాలను కూడా మారుస్తుంది. మరి నాకు డబ్బులు ఎట్లా వస్తాయి అట్లా తీసుకోకపోతే? అని అంటే ఆమెనే నీకు ఇస్తుంది. ఆమె ఇవ్వకపోతే నువ్వు పొందగలవా? అన్ని ఆమెనే ఇవ్వాలి. కాబట్టి నువ్వు
ఇదిగో షోడశదళ పద్మాన్ని పూజిస్తూ ఉంటావు, ఏమవుతుందో తెలిసిన అమృతధారలు నీ మీద కురుస్తాయి. అంటే సమయమిది కాస్మిక్ ఎనర్జీ నీ మీద ప్రసారం అవుతుంది. యూ విల్ గెట్ గుడ్ వైబ్రేషన్స్. నీ మైండ్ ఈ కాస్మిక్ ఎనర్జీ, గుడ్ వైబ్రేషన్స్, శక్తిపాతము, కుండలిని ఎన్నాళ్ళు ఎంతమంది వీటి పేర్లతో వ్యాపారం చేసుకుంటారో అర్థం కావట్లేదు. ఈ మధ్య ఒకతను ఎవడో శివ కుండలిని సాధన అంట. సో ఆ పేరుతో గత కొంతకాలంగా వ్యాపారంలో ఉన్నారు. వీళ్ళందరూ ఆధ్యాత్మిక మార్గంలో కాదు ఉన్నట్లుగా. వీళ్ళందరూ హిందువుల్ని దోచుకుంటున్నటువంటి సన్నాసుల కిందకే వస్తారు. సో ఆయన కూడా ఈ శక్తిపాతం అనే పేరుతోనే ఏదేదో చేస్తానంటున్నాడు. ఈయన శిష్యుడేమో మరి మనకు తెలవదు. రమణానంద గారు, మీరు చేస్తున్నది వ్యాపారం అయితే దానికి డైరెక్ట్‌గా ట్రేడ్ మార్క్ పెట్టుకొని అమ్ముకోండి గానీ, ఈ విధంగా జనాల యొక్క ఎమోషన్స్ మీద మాత్రం పైసలు సంపాదించుకోవడం కరెక్ట్ కాదు. ఆలోచించండి. మనకి కౌంటర్ వీడియోస్ అవసరమా? మీరు ఒక వీడియో పెట్టడం, దాని మీద మాకు ప్రతిస్పందించాలని అనిపించటం అవసరమా? సో ఆయనైతే వినడు. ఎందుకంటే ధనార్జనకు అలవాటు పడిన వ్యక్తి. కనీసం మన హిందువుల్లోనైనా సరే చైతన్యం ఉండాలి. లేదంటే ఇలాంటి వారి చేతిలో మనం మోసపోవడమే. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష. జై హింద్, జై భారత్.